ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు లహరి. ఈ రోజు నేను చౌటుప్పల్లో ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆలయానికి రావడం జరిగింది. మేము ఈ ఆలయాన్ని దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత మాకు కలిగిన అనుభూతి చాలా స్పెషల్ గా ఉంది. అందరూ 12 జ్యోతిర్లింగాల్ని దర్శించుకోలేరు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు. ఎందుకంటే మన దగ్గర సమయం ఉన్నప్పుడు డబ్బులు ఉండవు, డబ్బులు ఉన్నప్పుడు సమయం ఉండకపోవచ్చు. కానీ ఈ ఒక్కటే ఆలయంలో మనము 12 జ్యోతిర్లింగాలని చూడవచ్చు. అలాగే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడమే కాకుండా మనము 12 జ్యోతిర్లింగాలకి జలాభిషేకం చేయడం కూడా మన అదృష్టం. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. కాలు కడుక్కునే విధానం కానీ, బొట్టు పెట్టుకునే విధానం కానీ మనము ఎక్కడా చూసుండము. ఇక్కడ చాలా యూనిక్ వేస్ లో అన్ని ఉన్నాయి. పక్కనే ఒక అమ్మా నాన్న అనాథ శరణాలయం కూడా ఉంది. అక్కడ వికలాంగులకి, మతిస్థిమితం లేని వాళ్ళకి తిండి పెట్టడము, సరిగ్గా చూసుకోవడం జరుగుతుంది. ఈ ఆలయాన్ని నిర్మించిన గురుజీని కూడా కలవడం జరిగింది. నేను ప్రతి ఒక్కరిని ఆలయానికి వచ్చి దర్శించుకోవాలిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా మహాద్భుతంగా కట్టిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించి శివానుగ్రహం పొందండి. ఆలయ పూర్తి నిర్మాణం కోసం ఇసుక, ఇటుక, కంకర, గ్రానైట్, సిమెంట్, ఐరన్ వంటి మెటీరియల్ ను అందించి ఆలయ నిర్మాణంలో భాగం కండి. ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతంగా కట్టిన మహాశివ క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి.